చాలా మందికి నిత్యం ఎన్నో సమస్యలు, తరచూ ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. అంతేకాదు ఆర్థికంగా ఇబ్బందులు, అనవసర వివాదాలు, ఒకటేంటి రకరకాల సమస్యలు. కారణం శనిదోషం కావచ్చు. ఒకవేళ మీ జాతక దశలు తెలిస్తే, శనిదోషం ఉన్నా లేకుంటే, ఇప్పుడు చెప్పిన బాధలు ఉంటే కొన్ని తంత్రాలు ఆచరించండి. తప్పకుండా మీకు శనిదోషాలు పోవడమే కాదు, మంచి ఫలితాలు వస్తాయి. ఏలినాటి శని మిమ్మల్ని పీడిస్తే బెల్లం సహిత తిలదానం, హోమ, జపాదులను చెయ్యండి. శనివారం పూట నవగ్రహాలకు 9 సార్లు ప్రదక్షిణ చేసి శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా కొన్ని సమస్యలు దరిచేరవు. ఇలా 9 వారాలు చేస్తే ఏలినాటి శని ప్రభావంతో కలిగే దోషాలు, కష్ట నష్టాలు దూరమయ్యే అవకాశం ఉంది. అలాగే ఏలినాటి శని దోష నివారణకు శని విగ్రహాన్ని ఇనుముతో చేయించి దానిని ఓ మట్టి కుండలో గాని ఇనుప పాత్రలో గాని ఉంచాలి. నల్లని వస్త్రం కప్పి నల్ల పుష్పాలు, నల్ల గంధం, నల్లని పత్రాలతో పూజించి బ్రాహ్మణుడికి సువర్ణ సహితంగా దానం ఇవ్వాలి. నువ్వులు, పులగం దానం చేసిస్తే ఏలినాటి శని కొంతమేరైనా నివృత్తి అవుతుంది. మయూరి నీలం ధరించడం చేయండి. తప్పకుండా శనిదోష తీవ్రత తగ్గుతుంది. ఒకవేళ మీకు నిజంగా ఈ పూజలు తంత్రాలు చేయడానికి ఆర్థిక ఇబ్బందులుంటే భక్తి విశ్వాసంతో కొన్ని పనులు చేస్తే దోషాలు తొలగిపోతాయి. అవేంటో చూద్దాం. శని జపం ప్రతిరోజు చేయాలి. శనికి తిలాభిషేకం చేయాలి. శివుడికి అభిషేకం ప్రతి శనివారం రోజు చేయించడం, లేదా శనివారం రోజు నవగ్రహాల ఆలయ ప్రదక్షిణలు, ప్రసాదం పంచటం, ప్రతిరోజు నువ్వుల ఉండలు కాకులకు పెట్టడం, హనుమంతుడికి ఆకుపూజ చేయించడం, అవకాశం ఉంటే సుందరకాండ లేదా నలుడి చరిత్ర చదవడం తప్పకుండా చేస్తే మంచి జరుగుతుంది. ప్రవహించే నీటిలో అంటే కాలువలు, నదుల్లో నల్లటి వస్తువులు అంటే బొగ్గులు, నల్ల నువ్వులు, మేకు వేసి కాళ్ళు కడుక్కుని దేవుడికి మనస్సుతో నమస్కారం చేసుకోవాలి. శని 11 నామాలు చదువుకోవాలి. అంటే శనేశ్వర, కోన, పింగళ, బబ్రు, కృష్ణ, రౌద్ర, అంతక, యమ, సౌరి, మంద, ఛాయాపుత్ర అని ప్రతి శనివారం రావి చెట్టుకు ప్రదక్షిణ చేయండి. నల్ల వంకాయ, నల్ల నువ్వులు, మేకు, నల్లని దుప్పటి దానం చేయండి. శనివారం శివాలయం లేదా నవగ్రహ ఆలయం ముందు బిచ్చగాళ్లకు ఆహారం పెట్టడం వల్ల, నల్లని దుప్పటి దానం చేయటం వల్ల, అయ్యప్పమాల ధరించటం వల్ల, వెంకటేశ్వర స్వామికి తల నీలాలు ఇవ్వటం వల్ల, కాలభైరవ పూజ చేయడం వల్ల శనిగ్రహ దోషం తగ్గుతుంది. ఇవి కూడా వీలు కాకుంటే నల్లటి చీమలకు బియ్యం గింజలు వేయండి. దశరథ శని స్తోత్రాన్ని చదువుకోండి. హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవండి. మీకు చెడు దోషాలు పోతాయి. విజయం లభిస్తుంది.